హలో ఫ్రెండ్స్, ఫుట్బాల్ ఫీవర్ మామూలుగా లేదు. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, యూట్యూబ్ షార్ట్స్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో అబ్బో ఏది ఓపెన్ చేసినా కానీ ఫుట్బాలే కనిపిస్తుంది. క్రికెట్ని విపరీతంగా ప్రేమించే మన ఇండియాలో కూడా ఫుట్బాల్ వరల్డ్ కప్కి ఎంత క్రేజ్ ఉంటుందని చెప్పి నేనైతే ఎప్పుడు అనుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే ఫీఫా వరల్డ్ కప్ ముందు ఐసీసీ వరల్డ్ కప్ జుజుబి అని. నమ్మట్లేదా? ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, మీరు ఒప్పుకుంటారు. ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. ఒకసారి మనం 2023 వన్డే వరల్డ్ కప్ని అలాగే ఇప్పుడు జరుగుతున్న ఫీఫా వరల్డ్ కప్ని కంపేర్ చేసి చూద్దాం. 2023 క్రికెట్ వరల్డ్ కప్ని ఇండియా హోస్ట్ చేసింది అండ్ ఈ టోర్నమెంట్లో 10 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి అండ్ ఈ 10 టీమ్స్ 46 రోజుల్లో 48 మ్యాచెస్ ఆడాయి అండ్ అది కూడా 10 స్టేడియంస్లో. ఇంకా 2026 ఫీఫా వరల్డ్ కప్ విషయానికి వస్తే ఈ టోర్నమెంట్ 39 రోజులు జరుగుతుంది అండ్ ఈసారి ఫీఫాని యూఎస్ఏ, కెనడా అండ్ మెక్సికో కలిసి హోస్ట్ చేస్తున్నాయి, అది కూడా 16 స్టేడియంస్లో. అండ్ ఈసారి ఫీఫాలో పార్టిసిపేట్ చేస్తున్న టీమ్స్ ఎన్ని తెలుసా? 48 టీమ్స్ అండ్ ఈ 48 టీమ్స్ కలిసి 104 మ్యాచెస్ ఆడబోతున్నాయి. ఫీఫా హిస్టరీలో ఈ ఇయరే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టీమ్స్ అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ జరగబోతున్నాయి. సో టీమ్స్, మ్యాచెస్, స్టేడియంస్ ఏ విషయంలో అయినా సరే ఫీఫా వరల్డ్ కప్ ఐసీసీ వరల్డ్ కప్ కంటే బిగ్గరగా కనిపిస్తుంది. నెక్స్ట్, గ్లోబల్ రీచ్లో ఫీఫాదే ప్యూర్ డామినేషన్. ఎందుకంటే ఫీఫా వరల్డ్ కప్ అనేది ఆల్మోస్ట్ 200 కంట్రీస్లో ఆడతారు, చూస్తారు. ప్రతి కాంటినెంట్ ఫీఫాతో ఇన్వాల్వ్ అయి ఉంటుంది అండ్ ఫీఫా వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేయడానికి ముందు ఫీఫా క్వాలిఫైర్ జరుగుతుంది అండ్ ప్రతి టీం ఈ క్వాలిఫైర్లో ఆడాల్సి ఉంటుంది. చిన్న పెద్ద అంత ఆడలేదు, ప్రతి టీం ఆడి తీరాల్సిందే. అండ్ ఈసారి ఆల్మోస్ట్ 206 కంట్రీస్ ఫీఫా క్వాలిఫైర్స్లో ఆడితే 48 టీమ్స్ ఫీఫా వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యాయి. ఇక ఐసీసీ వరల్డ్ కప్ విషయానికి వస్తే ఏషియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ అండ్ ఆఫ్రికాలో కొన్ని పార్ట్స్లో క్రికెట్కి బాగా క్రేజ్ ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ 36 కంట్రీస్ వరల్డ్ కప్ క్వాలిఫైర్స్లో ఆడతాయి. అండ్ ఎస్, టెక్నికల్గా అన్ని టీమ్స్ ఈ క్వాలిఫైర్స్ని ఆడతాయి. అంటే ఇప్పుడు జరిగే నార్మల్ బైలాటరల్ సిరీస్ ఉన్నాయి కదా, ఇవే క్వాలిఫైర్స్ కిందకు వస్తాయి. అంటే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ని బట్టి ఫుల్ నేషన్స్ క్వాలిఫై అవుతాయి అండ్ ఐసీసీలో ఫుల్ మెంబర్స్ కాని కంట్రీస్ సపరేట్ క్వాలిఫైడ్ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే కొన్ని కంట్రీస్లో ఐసీసీ వరల్డ్ కప్కి మ్యాసివ్ క్రేజ్ ఉంటుంది, కానీ ఫీఫా వరల్డ్ కప్కి ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తం క్రేజ్ ఉంటుంది. నెక్స్ట్, ప్రైజ్ మనీ. 2023 క్రికెట్ వరల్డ్ కప్లో టోటల్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? $10 మిలియన్. అండ్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి టీంకి ఈ 10 మిలియన్లో నుండి షేర్స్ వస్తాయి. కోర్స్ లీగ్ స్టేజ్లో ఎలిమినేట్ అయిన టీంకి కూడా ఒక ప్రైజ్ మనీ అనేది ఉంటుంది అండ్ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, రన్నర్స్, విన్నర్స్ ఇలా టీం పర్ఫార్మెన్స్ని బట్టి ప్రైజ్ మనీ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే ఇక్కడ ఫీఫా వరల్డ్ కప్లో కూడా ఇలాగే జరుగుతుంది. అంటే పార్టిసిపేట్ చేసిన ప్రతి టీంకి ఎంతో కొంత ప్రైజ్ మనీ వస్తుంది. సో 2023 వన్డే వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా గెలిచింది కదా, సో వాళ్ళకు ప్రైజ్ మనీ వచ్చేసి $4 మిలియన్ అండ్ రన్నరప్లో నిలిచిన ఇండియాకి ప్రైజ్ మనీ వచ్చేసి $2 మిలియన్. కానీ ఫీఫా వరల్డ్ కప్లో లీగ్ స్టేజ్లో ఎలిమినేట్ అయ్యే వాళ్ళకి ఎంత ప్రైజ్ మనీ ఇస్తారో తెలుసా? అక్షరాల $12.5 మిలియన్. ఎస్, మీరు ఎందుకు కరెక్టే, $12.5 మిలియన్. అంటే 2023 వన్డే వరల్డ్ కప్ టోటల్ ప్రైజ్ మనీ కంటే 2.5 మిలియన్లు ఎక్కువ. ఓ మర్చిపోయాను, ఈసారి ఫీఫా వరల్డ్ కప్ టోటల్ ప్రైజ్ మనీ ఎంతో చెప్పలేదు కదా, అక్షరాల $871 మిలియన్. అంటే 2023 వన్డే వరల్డ్ కప్ ప్రైజ్ మనీ కంటే 87 రెట్లు ఎక్కువ. నెక్స్ట్, టీవీ ఆడియన్స్ అండ్ స్ట్రీమింగ్. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసినట్టు ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందని అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. 2023 క్రికెట్ వరల్డ్ కప్ ఓవరాల్గా 1 ట్రిలియన్ వ్యూయింగ్ మినిట్స్, అలాగే 177 బిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్, దాంతోపాటుగా 16.9 బిలియన్ వీడియో వ్యూస్తో ఇంతకు ముందున్న రికార్డ్స్ అన్నిటిని బ్రేక్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ 2023 వరల్డ్ కప్ ఫైనల్ ఐసీసీ హిస్టరీలోనే మోస్ట్ వాచ్డ్ ఐసీసీ మ్యాచ్గా రికార్డ్ని క్రియేట్ చేసింది. ఇక ఫీఫా వరల్డ్ కప్ విషయానికి వస్తే ఇప్పుడు ఇంకా ఈ వరల్డ్ కప్ అయితే పూర్తవలేదు కాబట్టి నెంబర్స్ ఎంత అనేది ఇప్పుడు చెప్పలేం. సో ఫీఫా 2022 వరల్డ్ కప్తో ఒకసారి కంపేర్ చేస్తుందాం. ఆ వరల్డ్ కప్ని ఓవరాల్గా వరల్డ్ వైడ్ డిఫరెంట్ మీడియా స్ట్రీమ్స్లో ఆల్మోస్ట్ 5 బిలియన్ మంది చూశారు. అర్జెంటీనా ఇంకా ఫ్రాన్స్ మధ్యలో జరిగిన ఫైనల్ మ్యాచ్ని ఆల్మోస్ట్ 1.5 బిలియన్ మంది చూశారు. సో ఈసారి 48 టీమ్స్ అలాగే 104 మ్యాచెస్ కాబట్టి ఈ నెంబర్స్ అనేవి ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్,
ఎకనామిక్ ఇంపాక్ట్ విషయంలో ఈ రెండు హైలో ఉన్నాయి. కోర్స్ రెండు సేమ్ అని నేను అనను, కానీ వీటి వలన హోస్ట్ నేషన్కి వచ్చే ఎకనామిక్ బూస్ట్ అంతా ఇంత కాదు. 2023 వరల్డ్ కప్ హోస్ట్ చేసినందుకు ఇండియన్ ఎకానమీకి 11,637 కోట్ల రూపాయలు లభించాయి. ఇంక 2026 ఫీఫా వరల్డ్ కప్ని హోస్ట్ చేయడం ద్వారా యుఎస్, మెక్సికో ఇంకా కెనడాకి అటు ఇటుగా $8.4 బిలియన్ రెవెన్యూ అయితే రాబోతుంది. సో ఎలా చూసుకున్నా కానీ ఫీఫా వరల్డ్ కప్ అనేది ఐసీసీ వరల్డ్ కప్ కంటే చాలా అంటే చాలా హైలో ఉంది. అలా అని క్రికెట్ నేను తక్కువ చేయలేము, ఎందుకంటే క్రికెట్ ఆడేది చూసేది జస్ట్ 40 to 50 కంట్రీస్లోనే. కానీ ఫుట్బాల్ అనేది 200 కంటే ఎక్కువ కంట్రీస్లో స్ప్రెడ్ అయి ఉంది. మేబీ ఫ్యూచర్లో క్రికెట్ కూడా బాగా స్ప్రెడ్ అయ్యి ఫుట్బాల్ రేంజ్కి వెళ్తుందేమో. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.